పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని రాజమండ్రి సిటీలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎన్డీఏ కూటమి నాయకులు, లోకేష్ గారి అభిమానులు, విద్యావంతులు, యువత అధిక సంఖ్యలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ లోని పాల్గొనడం జరిగింది. మా వారు ఇప్పుడే చెప్తున్నారు, ఇప్పటికీ 650 మంది అయ్యారు. ఇంకా 200 మంది రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్నాయని, ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంచనా సుమారు 1000 మందిని ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అంటే రక్తదానం చేయడం వారు కొంతమంది ప్రాణాలు కాపాడేందుకు అవకాశం కలిగింది. రక్తదానాన్ని ఎంచుకోవడంతో పాటు ఈ రోజున అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 3 నెలలు యువకులకు ఉచితంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. స్వతహాగా నేను నా పుట్టినరోజు నాడు చెప్పాను, జాబ్ మేళా పెట్టేశారు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తానన్నాడు, పుట్టినరోజు అయిపోయింది మర్చిపోతాడని అనుకోవచ్చు కొంతమంది. కానీ నేను నా మాటకి కట్టుబడి మర్చిపోకుండా లోకేష్ గారి పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేస్తున్నప్పుడు మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ట్రస్ట్ నుంచి ఒక మొత్తం కడతాం, మిగిలిన స్టూడెంట్స్ కట్టాలని. కానీ లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆ కొంచెం కూడా వారికి ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకొని ఉచితంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం, తద్వారా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని ఒక ఆలోచన. ఇందాక బ్లడ్ డొనేషన్ చేస్తా ఉంటే ఒక అబ్బాయి కళ్ళు తిరుగుతా ఉన్నాయి. నేను అబ్బాయిని రా బయట కూర్చో అని చెప్పి మరలా అడుగుతా ఉంటే, ఎందుకన్నా అంత అలాగా ఏముంది, మనం ఒక బ్లడ్ ఇచ్చాం కాస్త కళ్ళు తిరిగినాయి, తండ్రి కొడుకులు అక్కడ కష్టపడుతున్న దాంతో పోలిస్తే నాదేంటి అన్నాడు. తండ్రి కొడుకులు కష్టపడడం అంటే ఏంట్రా అంటున్నాం. అదేకన్నా పెట్టుబడుల కోసం వెళ్ళారు కదా సీఎం గారు, ఐటీ మంత్రి గారు, అంత చలిలో -10 degrees లో అంత కష్టపడతా ఉన్నారు, మా కోసం పరిశ్రమలు తెస్తా ఉన్నారు, తద్వారా ఉద్యోగాలు రావాలని ఆలోచిస్తా ఉన్నాడు. ఈ మాత్రం బ్లడ్ డొనేషన్ ఇచ్చినట్టు కాస్త కళ్ళు తిరిగితే తట్టుకోలేమా అన్నారు. అంటే యువత ఆలోచన అలా ఉంది. వాళ్ళు అన్ని గమనిస్తా ఉన్నారు. -10 degrees లో లోకేష్ గారు ఏ విధంగా రోడ్లలో తిరుగుతా ఉన్నారు, కంపెనీలు అభ్యర్థిస్తా ఉన్నారు, ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కంపెనీల కోసం తిరుగుతా ఉన్నారు. గత ప్రభుత్వం చూసాం, -10 degrees ఉంటుందట, స్నానాలు చేయరట, ఇబ్బందిగా ఉంటుందట, వణుకొచ్చేద్దట అని చెప్పాడు అప్పుడున్న మంత్రి వైసీపీలో. సీఎం అయితే వెళ్ళలేదు అనుకోండి, అది వేరే అంశం. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వ్యత్యాసం గమనిస్తా ఉన్నారు. యువత మంచి స్పందన కనబడతా ఉంది. మా నాయకులు అయితే మరింత జోష్ మీద ఉన్నారు. శుభ పరిణామం. తప్పకుండా లోకేష్ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో